హాయ్ ఫ్రెండ్స్, ఇలా వైకుంఠ శ్రీ గోద రంగనాథ స్వామి దేవాలయం కర్నూలు పట్టణంలోని మామిదలపాడు సమీపంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలోని రంగనాథుని ఆలయం నిర్మించడంతో కర్నూలు నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాలతో గోదా గోకులం ఆలయాన్ని నిర్మించారు. కర్నూలు పట్టణానికి చెందిన శ్రీ గోద రంగనాథ స్వామి భక్త మండలి, శ్రీ గోద రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్, శ్రీ గోద విష్ణు నిత్య శివనానం, శ్రీ గోద పరివారం సంయుక్తంగా సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 100 కోట్ల రూపాయలతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. నిత్యం హరినామ కీర్తనతో ఈ క్షేత్రంలో ఆనందమయముగా అన్నట్లుగా గోదా గోకులం భక్తులను ఆకట్టుకుంటుంది. కర్నూలు నగర శివారులోని మామిదలపాడులో కొలువై ఉన్న శ్రీ గోద రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారు శేషపంపుపై పావలించినట్లుగా భక్తులకు దర్శనమిస్తుంటారు. అంతేకాకుండా స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల లోపు స్వామివారికి అభిషేకాలు, మంగళహారతి, నైవేద్యం సమర్పణం పూర్తి అవుతుంది. సుమారు 100 కోట్ల రూపాయలతో పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ వంగనాయకి, శ్రీ రంగనాథ స్వామి, పెరుమాళ్, ఇల్వారాచార్యుల దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంతేకాదు ఆలయం పైకప్పును కూడా గోద రంగనాథ స్వామి చరిత్రను తెలిపేలా అద్భుతంగా గోపురం నిర్మాణాన్ని చేపట్టారు. కర్నూలు నగర శివారులో ఉన్న గోదా గోకులంలో ఉండే గృహాలు సైతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా దర్శనమిస్తుంది. క్షేత్రంలోని 306 ఇళ్ళు, ప్రవచన మండపం, ఆలయ నిర్మాణం కలిపి మొత్తం 108 దివ్యదేశాలకు ప్రతిరూపంగా దర్శనమిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.